పవిత్రమైన బైబిల్ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా. ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. కొద్ది నిమిషాలు మీ లేఖనాలు మేము ధ్యానిస్తున్న కృప చూపండి. నీ దాసులు రూబేన్ అయ్య గారిని బట్టి, వారి కుటుంబ సభ్యులను బట్టి, తల్లిదండ్రులను బట్టి, సంఘ బిడ్డలను బట్టి, సంఘ పెద్దలను బట్టి మీకు వందనాలు. మీ దీవెన చేత బిడ్డలను బలపరచండి. ఈ గ్రామాన్ని, గ్రామస్తులను మీరు దీవించండి. ఈ రీతిగా ఇక్కడ ఈ యొక్క మందిరంలో జరుగుతున్నటువంటి ప్రార్థనలు ఈ ప్రాంతానికి, ఇక్కడ సంఘ బిడ్డలకు ఆశీర్వాదం ఉండుట కృప దయచేయండి. కొద్ది సమయం నీ దాసుని ద్వారా నాతోనూ మాతోనూ మీరే మాట్లాడి మహిమ పొందుతారని, వినగలిగిన చెవి, గ్రహించే హృదయం, ఆచరించే యోగ్యమైన జీవితాలు మీరు మాకు ప్రసాదించమని, తద్వారా మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామములు అడుగుతూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చదివినటువంటి భాగం కనుక చూస్తే, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. దేవుడు కార్యాలు జరిగించినటువంటి దేవుడు. ఇశ్రాయేలీల పక్షంగా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. అన్యజనాంగముల నుండి అబ్రహామును దేవుడు పిలిచి కొన్ని వాగ్దానాలు ఇచ్చి, వాగ్దానాలను బట్టి దేవుడు దీవిస్తూ ఆశీర్వదిస్తూ కృపలో ప్రత్యేకమైనటువంటి రీతిలో వర్ధిల్ల చేస్తూ నడిపించేటువంటి దేవుడైన ప్రియులరా, ఆ తరము వారికి యెహోవా గురించి తెలుసు. అదే సందర్భంలో ఆయన చేసినటువంటి కార్యాల గురించి కూడా తెలుసు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఆ తరము వారికి యెహోవా గురించి తెలుసు, యెహోవా చేసిన కార్యాల గురించి కూడా తెలుసు. వారి మీద ఒక భారం, ఒక బాధ్యత ఉంది. అదేమిటంటే తరువాత తరానికి యెహోవాను గురించి చెప్పాలి, యెహోవాను గురించి చెప్పాలి, ఆయన చేసినటువంటి కార్యాల గురించి కూడా రెండవదిగా చెప్పాలి. ఇది ప్రతి తరపు యొక్క విధి. అర్థమైందా? అంటే మనం మాత్రమే యెహోవాను గురించి. ఇప్పుడు ఆ తరము వారు తమ పితరుల యొద్దకు చేర్చబడిరు అంటే చనిపోయారు. ఆ తరువాత వచ్చినటువంటి తరానికట ఒకటి యెహోవా గురించి తెలియదు, రెండవది ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యముల గురించి కూడా ఎరుగని తరం ఒకటి పుట్టగా అని రాశాడు. అంటే యెహోవాను గురించి ముందు తరము వారు ఏం చేయలేదు అనుకోవాలి, ఇప్పుడు దీన్ని బట్టి చెప్పలేదు అనుకోవాలి. అవునా కదా? చెప్పలే. ఇప్పుడు కాలం కూడా అట్లాగే ఉంది. చాలామంది దైవజనుల పిల్లలకి యెహోవా గురించి తెలియదు. మతం అయితే తెలుసు, యేసుక్రీస్తు గురించి మతం అయితే తెలుసు, కానీ అసలు యెహోవా ఎవరు, అసలు అంటే దేవుడంటే ఏమిటి, దేవుణ్ణి మనం ఎందుకు నమ్మాలి, దేవుని యొక్క ఉనికి ఏంటి, ఆయన నిత్యత్వం ఏంటి, ఆయన గురించి మనం ఏం ఎరుగుదాం. చాలామందికి యేసు ప్రభు వారి గురించి చాలామందికి ఏం తెలుసు అంటే ఆయన స్వస్థత కార్యాలు చేసే దేవుడు అని తెలుసు. సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ప్రార్థన చేస్తే పిలిస్తే పలికే దేవుడు అని తెలుసు. ఇంకా రకరకాలుగా చెప్తారు. అదొక తరం. అంటే అది అంతవరకే తెలుసు. అసలు దేవుని గురించి మనకేం తెలుసు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, మనం యెషయా గ్రంథంలో ఒక విషయాన్ని కనుక చూస్తే, యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. యెషయా చెప్తున్నటువంటి మాటలు కనుక చూస్తున్నట్లయితే, రాజైనటువంటి ఉజ్జియా చనిపోయాడు. చనిపోయినప్పుడు రాజ్యం భవిష్యత్తు ఏమవుతుంది అనే ఆందోళనతో, చాలా చిన్నవాడుకున్నటువంటి యెషయా ఆందోళనతో ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. అతడు ఆత్మవశుడై ఉన్నాడు.
ఆ సందర్భంలో దేవుడు ప్రత్యేకమైన రీతిలో బాలుడైనటువంటి యెషయాకి దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో దర్శనమిచ్చాడు. అక్కడ దేవుని గురించి, దేవుని ఉనికిని గురించి ఆయన తెలుసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఎవరు, ఆయన ఎట్లా ఉన్నాడో చెప్తున్నాడు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ఉండెను, ఆయనకు పైగా సెరూపులు నిలిచి ఉండిరి, మహాదూతలు, సెరూపులు, కెరూపులు, దూత గణములు ఆయనను ఏం చేస్తున్నారట? సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, యెహోవాను గురించి మనం తెలుసుకున్నప్పుడు ఆయన ఎవరు అంటే పరిశుద్ధుడైన దేవుడు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎవరట ఆయన? పరిశుద్ధుడు. చాలామందికి దేవుడు గురించి తెలుసుగా ఆయన పరిశుద్ధుడు అనే విషయాన్ని మాత్రం మనం మరచిపోయి ఆయన్ని ఆరాధిస్తాం. ఇప్పుడు ఆయన ఆరాధించేవారు ఎట్లా ఆరాధించాలి? ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి, పరిశుద్ధతతో ఆరాధించాలి. ఎట్లా ఆరాధించాలట? పరిశుద్ధతతో ఆరాధించాలి. ఇశ్రాయేలు జీవితంలో దేవుడు అంటే దేవుడు తను ప్రత్యేకంగా అబ్రహామును పిలుచుకున్నాడు. అబ్రహాముకు కుమారుని ఇచ్చాడు ఇస్సాకుని. అతనికి మరలా తిరిగి బిడ్డనిచ్చాడు యాకోబుని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నాడు యాసేవు కంటే. యాకోబును మరలా తిరిగి రక్షించుకున్నాడు. యాకోబు పక్షంగా దేవుని ప్రణాళిక ఉంది. అతను ఇజ్రాయేలుగా మార్చుకున్నాడు. అవునా కదా? ఇజ్రాయేల్గా మార్చుకున్నాడు. ఇట్లా దేవుడు ఇజ్రాయేలీలలో నుండి ఓ ప్రత్యేకమైనటువంటి జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రత్యేకమైన జనాంగం ఇశ్రాయేల్, ఆయన ప్రజలు, ఆయన సొత్తైన ప్రజలు. ప్రపంచానికి ఇక ఏది వచ్చినా, ఏ సందేశం ఇవ్వదలుచుకున్న దేవుడు ఆ జనాంగములో నుండే ఇవ్వాలి అనుకున్నాడు దేవుడు. అది దేవుని యొక్క ఉద్దేశం. ఏ జనాంగంలోంచి? ఇశ్రాయేలీల్లో నుంచి. ఇప్పుడు ఈ ఏర్పాటు చేసుకునేటువంటి ఇశ్రాయేలు జీవితంలో దేవుడు వారి పక్షంగా ఉన్నాడు కాబట్టి ఎక్కువ అద్భుతాలు జరుగుతుండే. కొన్నిసార్లు వారి జీవితాలు అద్భుతాలు జరగడం ఆగిపోయాయి. ఎందుకనంటే వారిలో శాపగ్రస్తమైనది ఏదైనా ఉన్నప్పుడు, ఏమన్నప్పుడు? శాపగ్రస్తమైనది ఏదైనా ఉన్నప్పుడు, అపరిశుద్ధతకు సంబంధించింది ఉన్నప్పుడు, వారు దొంగిలించినప్పుడు, వ్యభిచరించినప్పుడు దేవుని కార్యాలు ఆగిపోవడమే కాకుండా విజయాలకు బదులు అపజయాలు ఎదురయ్యేవి. ఏమెదురయ్యేవట? విజయాలకు బదులు అపజయాలు ఎదురయ్యేవి. ఆరోగ్యానికి బదులు అనారోగ్యాలు ఎదురయ్యేవి. సమస్యల్లో చిక్కుకునేవాళ్ళు, శత్రువు చేత వాళ్ళు చెరపట్టబడే పరిస్థితుల వైపుకి వెళ్ళేవాళ్ళు. ఆ దేవుడు మర తిరిగి ప్రవక్తల ద్వారా వారి పట్ల దేవుడు తన కార్యాన్ని జరిగించుకోవాలనుకున్నప్పుడు ఆయన చెప్పే మాట ఏమిటంటే, మిమ్మల్ని మీరేం చేయాలి? పరిశుద్ధపరచుకోండి, పరిశుద్ధపరచుకోండి. అది ఇంపార్టెంట్. ఎందుకు పరిశుద్ధపరచుకోమన్నాడంటే, పరిశుద్ధుడైన దేవుడు మన పట్ల కార్యాలు చేయాలంటే మనల్ని మనం ఏం చేయాలట? పరిశుద్ధపరచుకోవాలి. అందుకని అంటాడు, నేను పరిశుద్ధుడును కనుక మీరు కూడా పరిశుద్ధులే. ఏ దేవుని గురించి మనం తెలుసుకున్నామంటే, యెహోవాని గురించి, పరిశుద్ధాత్ముడి గురించి, యేసుక్రీస్తు ప్రభు గురించి మనకేమైనా అవగాహన ఉంది అంటే మొట్టమొదటిగా మనకు కావలసింది ఏమిటంటే పరిశుద్ధుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలామంది గుర్తుపెట్టుకోవాలి, పరిశుద్ధుడైన దేవుని దగ్గరే మనుషులు అబద్ధాలు ఊరికే పరంపర ఆడేస్తూ ఉంటారు. మీరు గెహాజీని చూడండి, అబద్ధాలు ఆడాడా లేకపోతే అంతా నిజాలు చెప్పాడా? గురువుగారికి మచ్చ తెచ్చే మనిషి కదా అతను, అవునా కాదు? గురువుగారికి మచ్చ తెచ్చేవాడు కదా. గురువుగారు అడిగాడా, నా దగ్గరికి బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, లేకపోతే కావాలి, ఈ వస్త్రాలు తీసుకురా, ఈ బంగారం తీసుకురా, ఈ చెత్త పట్టుకురా అన్నాడా? అనలా. కానీ వెళ్ళి అబద్ధాలు చెప్పి కొంత తెచ్చుకుని దాచుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, అద్భుతాలు జరగవలసి ఇప్పుడు ఏలియా కంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని ఆత్మను పొందినప్పుడు ఇప్పుడు ఎలీషా దగ్గర నుంచి ఈయనేం పొందాలి? ఇంకా రెట్టింపు పొందాలి. కానీ ఇక్కడ పరిస్థితి ఏమైపోయింది? శాపాన్ని తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? శాపాన్ని తెచ్చుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుడు ఎప్పుడు ఎవరిని చెప్పించడండి, ఎవరిని త్రోసివేసే దేవుడు కాదండి. ప్రతివాడు కూడా తన స్వకీయ దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడయి ఏం చేస్తాడట? పాపంలో బడి కీడుని తెచ్చుకుంటున్నాడు. పాపము పరిపక్వమై దురాశ వలన మనిషి ఏమవుతున్నాడట? పాపంలో పడుతున్నాడు. పాపం పరిపక్వం ఏం చేస్తుంది? మరణానికి ఉంటుంది. ఇట్లా దేవునికి మనం దూరం అయిపోతున్నాం. కానీ ఆయన్ని మళ్ళీ తిరిగి మనం ప్రసన్నం చేసుకోవాలంటే వెతుక్కోవాల్సిన ఒకే ఒక మార్గం ఏంటంటే
పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్ని ఎదుర్కోవాల్సిన పని లేదు, పెద్ద పెద్ద బిలియనీర్స్ని ఎదుర్కోవాల్సిన పని లేదు, లేకపోతే విదేశీ హస్తాల నుంచి సహాయం చేసేవాడు ఎవడాన్ని ఎదుర్కోవాల్సిన పని లేదు. మనం ఎదుర్కోవాల్సిన పరిశుద్ధత ఎదుర్కొండే చాలు. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధతను ఎదుర్కొని పరిశుద్ధత కొరకు ప్రయాసపడి పరిశుద్ధత జీవితానికి అలవర్చుకొని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే డైరెక్ట్గా ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ధనవంతులు సృష్టించిన దేవుడు మన పక్షంగా మన పక్కనే ఉంటాడు. స్తోత్రం చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది సత్యం అండి. దీన్ని ప్రక్కకి నెట్టేసి మనమేం చేస్తామంటే మనుషులు వాళ్ళ దగ్గర ఏదో అబద్ధాలు చెప్పుకొని గెహాజీ లాంటి పరిస్థితులు ఎక్కువైపోయినాయి ఈ రోజున. ఏ పరిస్థితులు అండి? గెహాజీ లాంటి పరిస్థితులు ఎక్కువైపోయాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, మనం ఆ రీతిగా మన దేవుడు పరిశుద్ధుడు. ఎవరండి? పరిశుద్ధుడైన దేవుడు. ఇప్పుడు ఆ దర్శనాన్ని చూసిన తర్వాత ఈ బాలుడు ఏమనుకుంటున్నాడు తెలుసా? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, రెండవది అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివసిస్తున్నాను అన్నాడు. అంటే తను తాను ఏం చేసుకుంటున్నాడు? పరిశీలన చేసుకున్నాడు. దేవుడు ఎవరు? దేవుని రాజ్యం ఏంటి? దేవదూత. దేవుడు పరిశుద్ధుడు. దేవుడున్న స్థలం పరిశుద్ధమైనది. దేవుని ఆరాధించే దూతలు పరిశుద్ధమైనటువంటి దేవదూతలు. అంత పరిశుద్ధత ఉంది. ఈయన వెంటనే చూసుకున్నాడు, నేను జన్మ పాపం కలిగిన వాడును, అతి చిన్నవాడైనప్పటికీ కూడా నేను కర్మ పాపం కలిగిన వాడును. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఈ గ్రహింపు అంటే దేవుణ్ణి నిజముగా ఎరిగినటువంటి ఎవరైనా దైవ దర్శనాన్ని చూడగలిగితే, దేవుణ్ణి బైబిల్లో నుండి మనం అర్థం చేసుకోగలిగితే, దైవజనులు మనకు చెప్తున్నప్పుడు అర్థం చేసుకోగలిగితే, మన మనసాక్షి కనుక పనిచేస్తున్నట్లయితే తప్పనిసరిగా ఈ గ్రహింపు వచ్చేస్తుంది. ఆ గ్రహింపు ఎప్పుడైతే వచ్చిందో అతనేం చేస్తున్నాడంటే ఈ మాట, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, పెదవులు గల జనుల మధ్య నివసిస్తున్నాను, నేను నశించాను, నేను సైన్యములకు అధిపతిగా యెహోవాను కన్నులారా చూచాను. ఎవరిని చూచాడట? నేను సైన్యములకు అధిపతియగు యెహోవాను కన్నులారా నేను చూచాను. అబ్బా, నేను నశించాను. ఆందోళన పడ్డాడు. అప్పుడు ఒక దూత అక్కడ నిప్పులుంటే ఆ నిప్పులోంచి ఒక కారుతో నిప్పుని తీసుకొని వచ్చి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక ఏమైందంటే నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే యేసయ్య దగ్గరకు వస్తే ముందే మారు మనసు పొందేం రాక్కర్లేదు. నువ్వు రావాలని ఆలోచన, మారు మనసు పొందాలి అనే ఆలోచన ఉంటే యేసయ్య దగ్గరికి వస్తే గ్యారంటీగా జీవితంలో మార్పు జరుగుతుంది. ఇప్పటివరకు యేసు ప్రభు గురించి, దేవుని గురించి మనకు ఎంత నేర్పుతున్నారంటే, మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, పెద్ద పెద్ద క్రూసేడ్స్, పెద్ద పెద్ద వాటిని ఏమంటారు, పెద్ద పెద్ద మందిరాలు వేల మంది కూడుకుని ప్రారంభిస్తున్నారు. అక్కడ యేసు పరిశుద్ధుడు అని చెప్పరండి. మీకు అక్కడ మీరు వెళ్ళి ఎప్పుడన్నా కావాలంటే వెళ్ళి అబ్జర్వ్ చేయండి, ఆలోచించండి. అంత వ్యాపార సరళి ఉంటుంది. దేవుడు అద్భుతాలు చేస్తాడు. అద్భుతం కూడా డైరెక్ట్గా చేయడండి. మా కచ్చీఫ్ కొంటే చేస్తాడు. ఏం కొంటే? మా కచ్చీఫ్ కొంటే చేస్తాడని ఒకడంటే, మా దగ్గర జీసస్ బ్రాండ్ అని ఫ్రెండ్షిప్ బ్రాండ్ లాగా ఒక బ్యాండ్ ఉంటుంది, ఆ చేతులు తగిలించుకునేది, అట్లాంటిది కొంటే అని ఒకడు అంటాడు. మా దగ్గర కొబ్బరి నూనె కొంటే అని మరొకడు అంటాడు. కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేసిన మాట వాస్తవమే, కానీ కొబ్బరి నూనె అమ్మిన దైవజనులు బైబిల్ ఎవడన్నా ఉన్నాడా? ఎవరన్నా ఉన్నారండి? ఎక్కడ లేదది. ఈ మధ్యన ఏది కాదో దానికి మనం ఆకర్షితులు అవుతున్నాం, అపరిశుద్ధత వైపుకు పరుగులు తీస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, మన జీవితాల్లో దేవుడు పరిశుద్ధుడు అనే విషయం గనక గుర్తుంటే, పరిశుద్ధత గనక మనకుంటే దేవుని కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధత ఉన్న దగ్గర పరిశుద్ధుడు ఉంటాడు. స్తోత్రం చెప్పాడు. ఎక్కడుంటాడు ఆయన? పరిశుద్ధత ఉంటే పరిశుద్ధుడు ఉంటాడు, అంతే. పరిశుద్ధత లేకపోతే పరిశుద్ధుడు ఉండడు. మనం ఇల్లు కట్టుకుంటాం, మన ఇంట్లో ఏముంటాయి పరిశుద్ధమైన అంటే ఉన్నంతలో నీట్గా శుభ్రంగా ఉంటాయా? ఏది పడితే అది ఉంటుందా? శుభ్రంగా ఉంటుందిగా. ప్రతిదీ ఏం చేస్తాం? ఉదయాన్నే లేచిన తర్వాత రోజు చీపిరి పెట్టి ఇల్లు వల్ల ఊడుస్తారా ఓడవరా? రోజు స్నానం చేయాలా? చేస్తారా చేయరా? చేస్తూనే ఉంటారు. రోజు పరిసరాలన్నీ ఊడ్చుతూ ఉండాలా? ఊడుస్తూనే ఉంటాం. అప్పుడప్పుడు ఇల్లు శుభ్రంగా కడిగి పనికిరాని అని తీసి బయట పారేయాలా? లేకపోతే చెత్త పేరుకుపోతూ ఉంటుంది. అవునా కదా? పేరుకుపోతూ ఉంటుంది.
నా దగ్గర ఒక 10-15 డ్రెస్సులు పైన ఉన్నాయి, ఎక్కువగా వాడట్లేదు వాటిని. అవన్నీ కూడా చాలా ఖరీదైనవి అండి, లెనిన్ అట్లాంటివి. ఆ క్లాత్ దగ్గర 4,000-5,000 రూపాయలు ఖరీదు చేసే క్లాత్లో ఈ మధ్యన ఎందుకు వాటిని తొడగట్ల పక్కన పెట్టేసే. మొన్న ఈ ట్రస్ట్ వాళ్ళు వస్తే మొత్తం ఇచ్చేసే, అన్నీ ఇచ్చేస్తే పాస్టర్ గారు అంటుంది, అయ్యో అన్న మంచి కూడా ఇచ్చేస్తున్నారు, ఇప్పుడు మనం తొడగట్టలేదుగా, పోనీ ఎవరో ఒకరు దొడుక్కుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్నీ ఇచ్చేటప్పుడు కూడా ఇడిచిపడేసినవి ఇవ్వకూడదండి, చక్కగా ఉతికించి ఇస్త్రీ చేసి ఇస్త్రీ మడత మీద ఇవ్వాలి. చాలామంది గబగబా ఎడపాడు ఇచ్చేస్తారు, ఇవ్వకూడదు, మనం శుభ్రం చేసి ఇవ్వాలి. అది చక్కగా నీట్గా పేర్చి ఇచ్చేటప్పుడు కూడా గౌరవప్రదంగా ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి, అవునా కదా? అందులో చిరిగిపోయిన బురిగిపోయిన ఇవ్వకూడదు, మనం ఇంకా తొడగగలిగిన మంచిగా ఇవ్వాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు పరిశుద్ధుడైన దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలంటే మనకు కూడా ఏ లక్షణం ఉండాలి? ఇచ్చే లక్షణం కూడా ఉండాలి. మన దగ్గర అంతానంటే దేవుడి దగ్గర తీసుకునే లక్షణాలు ఎక్కువ కదా. మన దగ్గర అంతా తీసుకునే లక్షణాలు, పొద్దున్న లేచి సాయంత్రం దాకా చేసే ప్రార్థనలన్నీ, దేవా ఇవ్వునాయన, పాస్టర్ గారికి ఇవ్వునాయన, మాకు ఈయనైనా, వాళ్ళ అబ్బాయికి ఈయనైనా, వాళ్ళ అమ్మాయికి ఇవ్వునాయన, మా అబ్బాయికి ఇవ్వునాయన, ఉద్యోగం ఈయనైనా, పెళ్ళికి మంచి పెళ్లి కొడుకుని ఇవ్వునాయన, అప్పులు తీరిపోవాలనైనా, ఎన్ని ప్రార్థన చేస్తామో కదా. దేవుడు చెయ్యమన్నది ప్రభువే అన్నారంటే, ఇది ఇంత అడగక్కర్లేదు చేస్తాడు అన్నాడైనా, ఇంత అడగక్కర్లేదు, మీరేం చేస్తారు, నేను చెప్పింది మీరు చెయ్యండి, మీకేం కావాలో నాకు తెలుసు అన్నాడు. స్తోత్రం చెప్పండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముందు ఆయన చెప్పింది మనం చేస్తే నువ్వు అడిగిని ఇస్తాడు, అడగని వాటిని కూడా ఇస్తాడు, ఊహించిన వాటికంటే కూడా అత్యధికంగా ఇస్తాడు ఆయన. అదే ఆయనలో గొప్పదనం. నేను అడగలేదే, అరే ఎంత హఠాత్తుగా దేవుడు ఎట్లా ఇచ్చాడు? మీరు ఏమన్నా అడిగారండి? ఒక ఆయన 30,000-40,000 చర్చి కట్టుకోవాలని ఆయన ఇచ్చాడా? ఇస్తారంతే, ఆటోమేటిక్గా ఇస్తారంతే. అదొక ఆనందం, దేవుని కృప. మామూలుగా అయితే పుస్తకం పట్టుకొని తిరుగుతూ ఉంటారు కొంతమంది. నేను నాగర్పాడు వచ్చిన తర్వాత మా సంఘంలో సంఘ పెద్ద ఇక్కడే ఉన్నారు, 7 సంవత్సరాలు పిల్లర్ల మీద అట్లా ఉందంతే. వరండాలో ప్రార్థన పెట్టుకుంటున్నాం, ఇంటి వసారాలో రేకుల కింద ప్రార్థన పెట్టుకుంటున్నాం. ఒక ఆవిడ వచ్చింది, నాకు చాలామంది తెలుసండి, మేము ఇక్కడ సిఎస్ఐ చర్చి ఓపెన్ చేసాం, కాబట్టి మీరు బుక్స్ కనుక ప్రింట్ చేస్తే అవి బెట్టుకు తిరిగి నేను ఇంత అమౌంట్ నేను చేయగలను. ఇంకొక ఆవిడ, మాది ఫలానా చర్చి, నేను అక్కడి నుంచి గుడివాళ్ళు ఉంటున్నాను కాబట్టి వస్తున్నాను, మీరు బుక్స్ ప్రింట్ చేయండి, మీరు కూర్చొని, మీరు అడగొద్దు, మేము అడుక్కొచ్చేస్తాం అన్నారు. నేను మీరు అడగవద్దు, నేను అడగను, మిమ్మల్ని అడుక్కునే వాడికి చేయను అన్న. స్తోత్రం చెప్పండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అట్టయితే ఎట్లాగో వద్దండి అన్నారు. అవుతుంది అన్న. ఒక ప్రముఖ పాస్టర్ గారు వచ్చాడు గుడివాళ్ళు, ఒక ఆయన వచ్చిన తర్వాత ఆయన వెనకాల ఒక అసిస్టెంట్, ఏదా డేవిడ్ రాజు, అయ్యి అన్నడుగు దెబ్బకేసేస్తాడు, నాకు 70,000 ఇచ్చాడు, నీకు ఇచ్చేస్తాడు. నేను అడగను అయ్యా, నాయన వింటాను అన్నాడు. నేను అడగను, నేను అడిగితే దేవుణ్ణి అడుగుతాను, వేస్తే స్లాబ్ వేస్తా, కుదరకపోతే రేకేస్తా, అది కూడా కుదరకపోతే తాటేకులు కుట్టిచ్చేస్తా. స్తోత్రం చెప్పండి. కానీ నేను ఒకళ్ళు మాత్రం అడగను, ఏది దేవుడు నాకు ఇవ్వాలనుకుంటే అదే ఇస్తాడు. కానీ మంచి స్లాబే వేసాం. స్తోత్రం చెప్పండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసలు ఒక ప్లాన్ వేసి ఇంకో ప్లాన్ మార్చేసాం, ఇంకా పెద్ద చేసాం. ప్రైజ్ ది లార్డ్. చిన్నగా ఉన్న పిల్లర్ల మీద స్లాబ్ వేయలేని పరిస్థితుల్లో చివరికి ఆ మధ్యలో కొన్ని పిల్లర్లు కొట్టేసి తూర్పుగా ఉండవలసింది ఉత్తరానికి తిప్పి మన ఇష్టం, మనమే సిద్ధాంతంలో. స్తోత్రం చెప్పండి. మొత్తం ఎటుబడి తిప్పేసుకున్నాం, అయిపోయింది, దేవుని నెల సాగిపోతానే ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో దేవునితో మనకి సంబంధం, రిలేషన్షిప్ ఉండాలంటే, దేవునికి మనకి రక్త సంబంధం యొక్క బాంధవ్యానికి లింక్ ఏంటంటే పరిశుద్ధత, అంతే. కొంతమందికి కులం లింకు, ఇంటి పేరు లింకు, చదువుకున్న లింకు, ఎన్ని ఉంటాయండి. మా క్లాస్మేట్, మా బెంచ్ మేట్, మా హాస్టల్ మేట్, లింకులు ఉంటాయి కదా, అవునా కదా? రిలేషన్షిప్ ఇవన్నీ కూడా. యేసు ప్రభుతో దేవునితో మనకుండే ఒరిజినల్ రిలేషన్షిప్ ఏంటంటే పరిశుద్ధత. స్తోత్రం చెప్పండి. ఈ రిలేషన్షిప్ కనుక మనం మెయింటైన్ చేయగలిగితే నీ ఆశీర్వాదాన్ని నీకు అనుకూలస్తుడు కూడా చూచి అసూయపడేటంతగా దేవుడు దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే సృష్టి అంతా అయిందే కదా, సృష్టి అంతా ఆయనదే, అంతే.
ఆయన చేయాలనుకుంటే ఎంత గొప్పగా చేయగలడో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎలియాకి పౌరుషం ఎక్కువ. దైవజనుడికి కూడా పౌరుషం ఉండాలి. పౌరుషం వేరు, కోపం వేరు. అర్థమైంది మీకు? పౌరుషం వేరు, ఇది రోషం వేరు, కోపం వేరు. అవునా కదా? కొన్నిసార్లు పిల్లల్ని తిడతాం, ఎరా పొద్దున్నే లేచి పుస్తకాలు తీవేరా, చదువుకోవేరా, జాగ్రత్తగా ఉండవేరా అని చెప్పి పిల్లల్ని తిడతాం. ఎన్ని తిడతానా నీకు రోషం లేదేంట్రా అంటాం. అంతే కదా? నీకు కోపం తెచ్చుకుని ఆమె తిరగబడి కొట్టరా అంటావా? అన్నాం కదా. రోషం లేదేంట్రా అంటే అర్థం ఏంటి? మళ్ళీ పుస్తకం తీసి జాగ్రత్తగా చదవరా బాబు, మంచి ఉద్యోగం వస్తుంది అని చెప్తాం. స్తోత్రం చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవునిలో రోషం కలిగిన వాడు, పౌరుషం కలిగిన వాడు ఎవరో అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ అన్యురాలు కనుక ఆవిడ ఆరాధనలు ఆవిడ మొదలు పెట్టేసింది. ఆవిడ ప్రవక్తలు తెచ్చిపెట్టేసింది. తక్కువ లేరండి. ఎంతమంది అట? 450 మంది ప్రవక్తలు. అది దేశం, ఇశ్రాయేల్ దేశం. ఎవరికి ప్రవక్తలు వచ్చేసారు? రాణిగారి ప్రవక్తలు వచ్చేసారు. అన్య స్త్రీ కాబట్టి ఆరాధన ఎక్కువైపోయింది. అసలు యెహోవా గురించి చెప్తే ఈనేవాడు కనపట్ల పరిస్థితి అట్ట వచ్చేసింది. ప్రవక్తలు, మిగిలిన యెహోవా ప్రవక్తలు కూడా దాగి బతికే పరిస్థితి ఏర్పడిపోయింది. ఈయనకి ఎక్కడ లేని కోపం వచ్చింది. నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో ఆ దేవుడు నిజమైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఈ దినాల్లో మంచైన వర్షమైన కురవదని చెప్పేసాడు. ప్రైజ్ ది లార్డ్. ఆగిపోయింది. వర్షం లేదు, ఏం లేదు. వర్షం లేదు, మంచు కూడా లేదు. అంతే పౌరుషం. ప్రైజ్ ది లార్డ్. చివరికి రాజు దగ్గరికి వెళ్తాడు. రాజు దగ్గరికి వెళ్ళి, ఎంతకాలం అయ్యా 2 తలంపుల మధ్యన ఉన్నాం. యెహోవా దేవుడైతే యెహోవాని ఆరాధిద్దాం, బయలు దేవుడైతే బయలునే ఆరాధిద్దాం. కాబట్టి 2 ఎడ్లను తీసుకుందాం. బలి అర్పణ చేసేటప్పుడు నిప్పు లేకుండా ఆకాశం నుంచి వచ్చి అగ్ని బలిని దహించాలి, బలి పశువుని దహించాలి. ఆ మొదటిది 450 మంది ప్రవక్తలు చేసుకోమన్నాడు. చేశారు. చాలా పెద్ద సంబరమే చేశారు. శస్త్రాలతో శరీరాలు కోసుకున్న రక్తం కారేటట్టుగా కొరడాలతో కొట్టుకున్నారు, చిందులేశారు. చాలా భయంకరమైన పరిస్థితులను చేశారు. ఏం ఫలితం కనపడలే. తరువాత ఆయన ఏం చేశారంటే కందకాలు తవ్వించి ఇశ్రాయేలు గోత్రాల లెక్క ప్రకారం 12 రాళ్ళు పేర్చి వాటి మీద కట్టెలు క్రమంగా పేర్చి తర్వాత దహన బలి మాంసాన్ని పేర్చి ఊరికే మేము అంతకుముందు ఏదో చేసాం అని చెప్తే అవకాశం లేకుండా నీళ్లు తెమ్మని నీళ్లతో బాగా తడిపి క్రిందన్న గోతులన్నీ నిండిపోయేటట్టుగా చేసి అప్పుడు ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఏమని రాస్తుంది బైబిల్లో? ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆకాశం నుండి అగ్ని వచ్చి ఏం చేసింది? దహన బలి మాంసాన్ని, దహన బలిని అంతటిని బుగ్గి చేసేసింది. తెల్లటి నుసులాగా అయిపోయింది. అంత అందరూ కేకలేస్తున్నారు, యెహోవాకే జయం, యెహోవాకే జయం, యెహోవాకే చేయమని. ఇప్పుడు వర్షం కురవాలి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇంత తీసుకొచ్చిందా దానికోసం అన్నమాట. రాజుని రమ్మన్నాడు. వెళ్ళాడు, కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసినాడు. పైకి వెళ్ళి అవతల ఏం కనపడుతుందో చూడమన్నాడు శిష్యుడిని. చూస్తే ఏం కనపట్లేదన్నాడు. సరిగ్గా చూడవయ్యా అన్నాడు. అరచేతి అంత మేఘం సముద్రంలో నుంచి పైకి వస్తుంది అన్నాడు. ఎంత మేఘం? మేఘం ఎంత? అరచేతి అంత, అంటే చిన్న మేఘం. వర్షం వస్తుంది, తొందరగా వెళ్ళిపోండి అని చెప్పాడు. అక్కడ చూస్తే అరచేతి అంత మేఘం ప్రచండమైన వర్షం కురిచింది. స్తోత్రం చెప్పాడు. మనకు ఒక్కోసారి మబ్బులు పడితే మొత్తం కేకా మండలంగా అంతా చీకట గమ్ముద్ది, కానీ వర్షం ఉండదు. మేఘాలు క్రిందగా చెట్లు నారుకుని వెళ్తున్నాయి అన్నట్టు కనపడతాయి, కానీ వర్షం పడదు. పెద్ద పెద్ద మేఘాలు. కొంతమంది ఏంటంటే ఇది విస్తారం పోగు పెట్టుకుంటారు, ఏమి ఉండదండి. అర్థమైందా మీకు? పోగు పెట్టి ఏముండదంటే ఏంట్రా బాబు నీకు ఏం మిగిలిందంటే ఏం మిగలదు. కాబట్టి దేవుని అనుగ్రహం ఉంటే నేను చెప్పేది ఏంటంటే అరచేతి అంత మేఘం చాలు. స్తోత్రం చెప్పండి. అంటే చిన్న ఆర్థిక వనరు నీ కుటుంబాన్ని విస్తారంగా దీవిస్తుంది. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆర్థిక వనరు మన కుటుంబాన్ని ఏం చేస్తుంది? విస్తారంగా దీవిస్తుంది. కానీ విస్తారంగా పోగుపెట్టుకున్న చివరికి ఏముంటుందంటే ఏం మిగలదు కొన్నిసార్లు. కాబట్టి దైవానుగ్రహం ఉండాలి, దేవునితో మనకి సంబంధం ఉండాలి. ఆయనతో సరి అయిన సంబంధం ఉన్నప్పుడు దేవుడు మన పక్షంగా గొప్ప అద్భుత కార్యాలు చేస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, ఆయన పరిశుద్ధుడు. ఎవరండి? పరిశుద్ధుడు. ఈ సత్యం చెప్పాలి. 400 సంవత్సరాల పైబడి ఐగుప్తు దేశంలో ఉండగా దేవుడు వారి మధ్యన గొప్ప గొప్ప కార్యాలు జరిగించి ఐగుప్తు నుంచి విడిపించి
వారిని ప్రత్యేకంగా తీసుకుని వచ్చి మరలా తిరిగి కానాన్లో ప్రవేశపెట్టి 450 సంవత్సరాలు పైబడిన తరువాత వాళ్ళు ఆ ప్రాంతంలో అడుగుపెడితే వాళ్ళ భూములు ఉంటాయండి? ఉంటాయా? మనం ఈ ఊరు వదిలిపెట్టి మన సరిహద్దు గనక దడే గనక అయితే, ఏంటిది అది, గడ్డి దడి లాంటిదే గనక మన సరిహద్దు అయితే, మనం వచ్చేసరికి సరిహద్దులన్నీ మారిపోతాయి. క్రిస్టియన్ పేట అయినా సరిహద్దులు మారిపోతాయి. వాస్తవా కాదా? అవును. కానీ అక్కడక్కడ ఎవరో ఆక్రమించేసుకున్నారు. దేవుడు వారందరిని వెళ్ళగొట్టాడు. స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప దేవుడు అండి! దేవుడు తన కార్యాన్ని ఆరంభించడం అంత గొప్పగా చేస్తాడు. ఇటువంటి ఇక్కడ బయలుదేరారు, అక్కడ అడుగుపెట్టారు. అడుగుపెట్టినప్పుడు మధ్యలో ఇద్దరు ఉన్నారు. అక్కడి నుంచి ఇక్కడికి అడుగుపెట్టిన వాళ్ళు ఎవరు? యెహోషువ, కాలేబులు మాత్రమే. అవును కదా? వాళ్ళిద్దరూ చచ్చిపోతే మరి మధ్యలో పుట్టిన తరం కార్యాలు చూశారు, కొన్ని కార్యాలు చూశారు. ప్రారంభం నుండి చివరి వరకు చూసింది వీళ్ళే. ఇప్పుడు వాళ్ళు ఎవరి గురించి తెలుసుకుని ఉండాలి? యెహోవాని గురించి తెలుసుకుని ఉండాలి. తరువాత యెహోవా చేసిన కార్యాలు కూడా తెలుసుకుని ఉండాలి. న్యాయాధిపతుల గ్రంథం దగ్గరికి వచ్చేసరికి అంటాడు, యెహోవానైనను ఆయన కార్యములనైనను ఎరుగని తరం. అంటే ఈ తప్పు ఎవరిదంటే నశించిపోయిన ఆ తరముదే. ఏ తరంది? కొంతమంది భక్తి తల్లిదండ్రులే చేస్తారు, పిల్లలు చేయరు. ఏం చేస్తారట? తల్లిదండ్రులే భక్తి చేస్తారు కానీ పిల్లలకు నేర్పరు. నువ్వు చదువుకో అమ్మ, మంచి ఉద్యోగం రాలి, చదువు అంటారు. చదువు అని సెల్ ఫోన్ కొనాలి, సెల్ ఫోన్ కొనిస్తారు. కొనిచ్చిన తర్వాత వాళ్ళు అందులో ఏం చూస్తున్నారో ఎవరికి తెలియదు. ల్యాప్టాప్ కావాలి కానీ కొనిచ్చారు, కానీ అందులో వాళ్ళు ఏది చూస్తున్నారో తెలియదు. చదువుకు ఉపయోగిస్తే ఆశీర్వాదమే, చదువుకు ఉపయోగించరు. పనికి మాలిన చెత్త అంతటిని ఉపయోగిస్తూ కాలం గడుపుతూ ఉంటారు. దేవుళ్ళు గడిపితే వారి జీవితాలు ఏదైనా ఆశీర్వాదంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. అందుకని ఆదివారం, శనివారం లేకపోతే ఉపవాస ప్రార్థనలు ఏ టైం అయితే ఆ టైం, ప్రత్యేకమైన కూడికలప్పుడు, ఒక రోజున స్కూల్ పోయిన పర్లా, కాలేజీకి పోయిన పర్లా రండి అని చెప్పి మన పిల్లల్ని మనం తీసుకురావాలి. దేవుడు నేర్పేటప్పుడు అద్భుత దేవుడు, మతపరమైన దేవుడు. మనం పలానా పేటలో ఉన్నాం కాబట్టి మన కార్యక్రమాలన్నీ క్రైస్తవ సంబంధంగా జరుగుతాయి కాబట్టి పాస్టర్ గారు రావాలి కాబట్టి పుట్టినరోజులు ఆయన చేయాలి, పెళ్లి రోజులు ఆయన చేయాలి, చచ్చిపోయిన తర్వాత కర్మకాండలు ఆయన చేయాలి. కాబట్టి మతపరంగా కొనసాగుదాం. ఈ చెత్త క్రైస్తవ్యం వద్దు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకు కావలసింది మనం యెహోవాని ఎరిగినామా? అది యెహోవాని ఎరగని క్రైస్తవ్యం వల్ల దేవునికి మహిమ రాదు. రెండవది, ఆయన ఎరిగితే ఆయన చేసిన కార్యాలు కూడా మనకి తెలుస్తాయి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం దయచేసి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువకయున్నట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయముల నుండి తొలగిపోకుండానట్లును నీ మనసును బహుజాగ్రత్తగా కాపాడుకొనుము. ఏం చేయాలట? మనము జాగ్రత్తగా ఉండాలి. కన్నులతో చూచిన వాటిని మరువకయున్నట్లు నీ జీవితకాలమంతయు నీ హృదయముల నుండి తొలగిపోకుండానట్లు. దేవుడు మన పట్ల ఏదైనా ఒక కార్యాన్ని జరిగిస్తే అది జీవితకాలమంతా కూడా మన హృదయముల నుండి ఏమవకూడదట? తొలగిపోకూడదు. కృతజ్ఞత భావంతో నిండిపోయి ఉండాలి. కృతజ్ఞతతో హృదయం అంతా కూడా నిండి ఉండాలి. కృతజ్ఞతతో ప్రభువుని ఆరాధిస్తూ ఉండాలి. ప్రభువు నామాన్ని ఘనపరుస్తూ ఉండాలి. అదే సందర్భంలో నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకొనుము. ఏం కాపాడుకోవాలి? బంగారాన్ని కాపాడుకుంటాం, మనకున్నటువంటి స్థిర చరాస్తుల్ని జాగ్రత్తగా కాపాడుకుంటాం లేదా? కాపాడుకుంటాం. నడుస్తూనే ఉంటాం, మన జేబుల మీద కనపడకుండా మన కన్ను ఉంటుంది. ఎవడన్నా జేబు మీద చేయి పెట్టాడా వెంటనే అలర్ట్ అయిపోతాం. ఒకసారి నేను నా మ్యారేజ్ అయిన ఫస్ట్లో న్యూజిలాండ్ వెళ్ళాను. చాలా రష్గా ఉంది. బస్సు ఎక్కుతూ ఉంటే ఒకడు మీద నుంచి ఎక్కుతున్నాడు, మీద నుంచి దిగుతున్నాడు. నాకెందుకు అనుమానం వచ్చి గబుక్కుని చెయ్యి ఇట్లా పెట్టుకుని ఇడవడు దొంగోళ్ళలాగా ఉన్నాడు అనుకునేసరికి డబ్బులు అప్పుడే పైకి వచ్చేసినాయి. రుద్దుతూనే లాగేస్తున్నాడు పైకి. ఈడు దొంగోడు అనేసరికి క్రింద మా మామగారు ఉన్నాడు. పట్టుకునేసరికి అక్కడ పరుగు జనాల్లో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు ఎంత జాగ్రత్త మనకి, అవునా కదా? ఏదైనా చిన్నది పోతే ఓ 10 రూపాయలు కొన్నిసార్లు లెక్కలో మర్చిపోయి ఇచ్చేస్తే అరే ఎంత బాధపడిపోతాం. ప్రొద్దునంటే మనం ప్రేయర్కి వెళ్ళి అక్కడి నుంచి వస్తూ జెండు షాప్కి వెళ్ళా. అక్కడ కావలసినవి
కొనుక్కున్న తర్వాత 500 మనడి ఇచ్చేసాను, వచ్చేసా. వచ్చిన తర్వాత చూస్తే 210 రూపాయలు తేడా వస్తుంది. అతను 210 రూపాయలు తక్కువ తీసుకున్నాడు. అది సంగతి. సరే, సాయంత్రం ఇక్కడ రావడానికి ముందు బయలుదేరి అక్కడికి వెళ్ళి ఒకసారి లెక్క చూడమనేసరికి లెక్క చూసి, మీరెంత ఇచ్చారు? 500 ఇచ్చారుగా అంటున్నాడు. అప్పుడు మరి మీరే చెప్పారు కదా అని అప్పుడు ఆ డబ్బులు ఇచ్చి మళ్ళీ ఇంకా కావాల్సిన కొనుక్కొని వచ్చి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు పరిశుద్ధతను కోరుకోవడం అంటే ప్రతి సందర్భంలో కూడా చిన్న చిన్న అడ్డుపడిపోతాయి. అవునా కదా? ఇప్పుడంతా ఈ బైక్స్ అండి, ఏంటి ఇవన్నీ 4G 5G అని వచ్చేసినాయి కదా. ఈ కార్ బ్యాటరీలో కానీ ఇందులో కానీ చిన్న నలక అడ్డం పడితే ఏమవుతుంది? బండి స్పీడ్కి వెళ్తుందా? వెళ్ళదు. డుగ్గు 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 అక్కడక్కడ ఆగిపోతూ ఉంటుంది, స్పీడ్ అందుకోదు. దేవునితో మన సంబంధాలు కూడా, దేవునికి మనకి మధ్యలో చిన్న ఆటంకాలు కూడా రాకూడదు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు వాడికి అర్థం, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎంత రియల్గా ఉంటారా, మనం ఎంత రియల్గా ఉన్నాము అనేది దేవుడు కనుక ఆ రియాలిటీని చూసిన కొంది దీవిస్తాడు. స్తోత్రం చెప్పండి. అందుకనే బైబిల్లో చక్కని మాట్లాడింది, యథార్థ హృదయులకు ఆయన ఏ మేలు చేయక మానడు. మన ఏదన్నా ఉందనుకోండి, వాస్తుకి అంగుళం పట్టుబడతారు చాలామంది వాస్తుకి. అసలు వాస్తు ఏంటి చెప్పనా? నీతికి తగినట్టుగా నీ నివాస స్థలం వర్ధిల్లుతుంది. స్తోత్రం చెప్పండి. ఏది అసలు నివాస స్థలానికి ఏం కావాలి? వర్ధిల్లడానికి నీతి ఉండాలి. నీతిని పక్కన పెట్టి నివాస స్థలం నీ ఇష్టం వచ్చిన వాస్తులో పెట్టు, వర్ధిల్లదు. నీతిని బట్టి వర్ధిల్లుతుంది. ప్రైజ్ ది లార్డ్. అసలు మెయిన్ క్రైస్తవ్యానికి మెయిన్ ఫండమెంటల్స్ ఇవే. అసలు వాస్తులన్నీ బైబిల్లో ఉన్నాయి. అవన్నీ బుద్ధికి సంబంధించినయే. ప్రైజ్ ది లార్డ్. దేనికి సంబంధించినవి అండి? బుద్ధికి సంబంధించిన వాస్తు ఇదంతా కూడా. అది ఆరోగ్యాన్ని కాపాడుతుంది, ఇంట్లో ప్రశాంతత ఇస్తుంది. తాగి వస్తే ఇల్లు పరలోకంలాగా ఉంటుంది, నరకంలాగా ఉంటుందా? నరకంలాగా ఉంటుంది. తాగుతూ మానేస్తే ఇంతకంటే గొప్ప వాస్తు ఎవడు చెప్తాడండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ఇష్టం వచ్చినోడితో తెచ్చి వాస్తు వేయించి నువ్వు తాగి ఇంట్లోకి వెళ్ళు. కుండలు మోగపోతే అడగండి, మనం మాట్లాడాం. ఏం మాట్లాడతాయి? కుండల సంగీతం మామూలుగా వినపడి అర్ధరాత్రి కాడ ఇంటి చుట్టూ ఊగేస్తారు. ఏంట్రా బాబు వీళ్ళు కొట్టుకున్నారు, లోపలికి రాలేరు, అడగలేరు, కానీ వినోదం బాగుంటుంది. వాడు చేసే విన్యాసాన్ని నవ్వుకుంటారు తప్ప అయ్యో ఈ కుటుంబం కుమిలిపోతుందని కుములుతూ భారంతో ప్రార్థన చేసేవాడు రాత్రి ఎంత సినిమా చూపించాడండి ఈడు తాగొచ్చి. వీడికి సిగ్గులేదు. రాత్రి నిన్నంతా నన్ను గురించి అనుకున్న, రేపు మాత్రం తాగి రాకూడదు, నేను వీళ్ళందరికీ వినోద వస్తువుని అయిపోయానే ఆలోచన వాడికి రాదే. వస్తే బుద్ధి, అదే పరిశుద్ధత అంటే. అసలు నువ్వు త్రాగుడు మానేవు, నీ కుటుంబం పరలోకం అయిపోయింది అంతే. పిల్లల ప్రేమ అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఆ పిల్లల ప్రేమ మనకు అర్థమవుతుంది. నాన్న అంటే గౌరవం ఏంటో తెలుస్తుంది, పిల్లలకి ఎంత గౌరవమో తెలుస్తుంది. తాగుబోతాడు పిల్లల గౌరవాన్ని పొందలేడండి. నేను చెప్తాను గ్యారంటీగా. ఎందుకు పొందలేడంటే పరిస్థితి అదే. నాకు తెలుసు. మా అబ్బాయి ఫ్రెండ్ తండ్రి తాగుబోతాడు, వ్యభిచారి. కానీ కుర్రోడే చదువుకుంటూ ఉంటాడు, టాపీ పనికి వెళ్తాడు, చదువుకుంటాడు, టైల్స్ వర్క్కి వెళ్తాడు, చదువుకుంటాడు, ఏ పనైనా చేసుకుంటూ వచ్చేస్తాడు. చివరికి చక్కగా ఇల్లు కట్టుకున్నాడు, ఇంట్లో కావలసిన అంగులన్నీ పెట్టుకున్నాడు, ప్రశాంతంగా కట్టుకున్నాడు. అప్పుడు వచ్చాడు తండ్రి. వస్తే నా ఇంట్లోకి వస్తా కీ లేదు అన్నాడు కొడుకు. తండ్రి అన్నాడు, నాన్న ఇక నుంచి నేను తాగను, ఇక నుంచి నేను తాగనంటే తాగను, నేను ప్రశాంతంగా ఉంటాను, నాకు ఇంట్లోనే ఉండాలి. సరే ఉండు అన్నాడు. ఒక 5-6 నెలలు ఉన్నాడు. 5-6 నెలల తర్వాత బాగా తాగొచ్చి గొడవ చేసాడు. గొడవకి ఇల్లు నరకం అయిపోయింది. రాత్రి పొద్దున్నే మళ్ళీ లేడు, అడ్రస్ లేడు, వెళ్ళిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కడైతే కుటుంబంలో ప్రేమానురాగాలు ఉండాలంటే అందరికీ ఇష్టమైనటువంటి మంచి లక్షణాలు, అవి యేసయ్య చెప్పిన లక్షణాలు అంటే వాక్య ప్రకారం పరిశుద్ధత వైపు అడుగులేస్తే కుటుంబం, పరిశుద్ధుడు ఆ గృహంలో జీవిస్తే ఆనందం, ఇంకా పైగా అద్భుతాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఆయన అనేటువంటి మాట కనుక మనం చూస్తే, నీవు జాగ్రత్త పడు, నీవు కన్నులారా చూచిన వాటిని మరువక ఉండునట్లు ఏం చేయాలట? మరువకూడదు. పైన ఇంకొక మాట ఉంటుంది, మీరు చదవండి 8వ వచనంలో. మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్ర గ్రంథం అంతటిలోనున్న 1 కట్టడలను 2 న్యాయ విధులను గల గొప్ప జనము ఏది?
దేవుడు తన ప్రజలకు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. క్రైస్తవ్యం అనేది లేక యూదులు అనే ప్రజలు ధర్మశాస్త్రం కలిగిన గొప్ప జనాంగం. స్తోత్రం చెప్పాడు. అర్థమైంది మీకు? క్రైస్తవ్యం అంటే ఏంటనుకున్నారు? కట్టడలను ఇంకా న్యాయ విధులు కలిగినటువంటి జనాంగం. మనం గొప్ప జనాంగం. అసలు నీకు భారతదేశపు లాండ్ ఆర్డర్తో పని లేదు. దాన్ని మించిన లాండ్ ఆర్డర్ బైబిల్లో ఉంది. భారతదేశం కానీ ప్రపంచ దేశాల్లో ఏది ఎక్కడ ఏ దేశం యొక్క రాజ్యాంగంలో ఏ నియమాలు వ్రాసినా బైబిల్లో రాయాల్సిందే. స్తోత్రం చెప్పండి. ఈ మధ్య చాలామంది కొంతమంది అంటున్నారు భారతదేశ రాజ్యాంగం మొత్తం బైబిల్కి సంబంధించి ఇంగ్లాండ్ వాళ్ళ దగ్గర కాపీ కొట్టింది ఎక్కువ, కాబట్టి ఇది తీసేయాలన్నారు. తీసేసిన నీకు ఎక్కడ లాండ్ ఆర్డర్ దొరకదు, ఇంకెక్కడ దొరకదు. ఇక్కడ రావాల్సిందే. మళ్ళీ నువ్వు ఎవడన్నా ఎత్తి రాసి ఎక్కడన్నా ఎత్తి రాసినా అవి బైబిల్లో కనెక్ట్ అయి ఉండాల్సిందే. లేనిది లేదు. స్తోత్రం చెప్పండి. అవునా కదా? బైబిల్ లేకుండా కుదరదంతే. అన్నిటికీ బైబిలే ఆధారం. అందుకని అంటాడు ధర్మశాస్త్రము, కట్టడలు, న్యాయ విధులు కలిగి అసలు గొప్ప జనం ఏది? పరిశుద్ధుడైన దేవుడు ఇటువంటి గొప్ప ధర్మశాస్త్రాన్ని, అదే రీతిగా గొప్ప కట్టడలను, గొప్ప న్యాయ విధులను దేవుడు మనకిచ్చాడు. ఇవి మీరు అనుసరించండి, ఆటోమేటిక్గా మీకు పరలోకమే భూమి మీద. అంతేకాదు అది మీకు ఆశీర్వాదాన్ని కూడా ఇస్తుంది. అప్పుడు దేవుని కార్యాలు భూమి మీద మన కొరకు దిగి వస్తాయి. దేవుని కార్యాలు వస్తాయి. వాటిని మనం మర్చిపోకూడదు. ఒకటి, దేవుని గురించి చెప్పాలి. చాలామంది యేసుప్రభువుని మీరు ఎట్లా నమ్ముకున్నారంటే, ఎక్కడైనా సరే అందరూ భక్తి చేయటం లేదు, మీరే ఇంత భక్తి చేస్తారని తల్లిదండ్రుల విషయంలో పిల్లలకు ఒక ఆలోచన ఉంటుంది. పిల్లలకు మనమే ఎందుకు ఇంత భక్తి చేస్తున్నాం, మిగతా వాళ్ళు ఇంత చేయటం లేదే. అప్పుడు వాళ్ళకి మనం ఏం చెప్తామంటే, యేసుప్రభు ఎట్లా స్వస్థపరిచాడు నాన్న, అప్పుల్లో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు ఆదరించాడు రా, ఇవి చెప్తాం. అవి చెప్పాలి. అవి చెబుతూనే మన దేవుడు పరిశుద్ధుడు, గొప్పవాడు. అర్థమైందా? ఆయన మించిన లేదు. ఆయన సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. ఈ నక్షత్రములను, నక్షత్ర రాసులను సృజించింది ఆయనే. ఖగోళములో ఏది అయినా సరే ఆయన లేకుండా కలగలేదు. చాలామంది సైన్స్ గొప్పదా, దేవుడు గొప్ప అని చాలామంది సైన్స్ గొప్ప అనేవాళ్ళు ఎక్కువయ్యారు. నేను అంటాను, సైన్స్కు ఆధారమైన ఏ పదార్థమైనా దేవుడు సృష్టించిందా, మనుష్యుడు సృష్టించుకున్నదా? చెప్పండి, ఎవరు సృష్టించుకున్నది? దేవుడు సృష్టించిందే కదా. ఒక మైక్రోస్కోప్ కనిపెట్టాడు, మెటీరియల్ ఎక్కడిది? దేవుడు సృష్టించింది. దాంట్లో కొన్ని ధర్మాలు ఉన్నాయి, వాటిని వెలికి తీసాడు మనిషి. కనిపెట్టాడు, వెలికి తీసాడు. దేవుడు ఉంచితే వచ్చినాయా, ఉంచకుండా వచ్చినాయా? అవి రసాయనిక ధర్మాలైనా భౌతిక ధర్మాలైనా అవి ఎటువంటి ధర్మమైనప్పటికీ కూడా దేవుడు ఉంచితేనే ఉంచింది. నాకు కొన్నిసార్లు చాలా విచిత్రమైన ఆలోచనలు వస్తాయి. పైన మబ్బులు, ఆకాశం, వర్షం, భూమి మెత్తగెళ్ళడం, మొక్కలు మొలిసి పంట చేతికి ఇవ్వడం. ఆ వర్షం కురిసినప్పుడు అది ఆయిల్లాగా కురిసి భూమి మెత్తగెళ్ళకపోతే ఒక్క మొక్క మొలుస్తుందా? ఒక్క సంవత్సరం బతుకుతాడు మనిషి? ఆకాశం నుంచి వర్షం కాకుండా ఆయిల్ కురిస్తే నిప్పు అంటుకోవడం, అగ్గిపుల్ల గీసుకోవడం తర్వాత సంగతి. లేక వర్షానికి నేల మెత్తగెళ్ళకుండా, మొక్క పెరగకుండా గనక ఉంటే మనిషి బ్రతుకుతాడా? ఏమి లేదకంతే. సైన్స్ ఇది చేయగలదా? చెప్పండి అండి, చేయగలదు? ఇది చేయలేదుగా. మరి సైన్స్ ఎందుకు గొప్ప అయింది? లేదు. చాలామంది తెలియక వితండవాదంతో మాట్లాడతారు అంతే. ఈ సృష్టిలో దేవుడు నీకు ఏది అవసరం అన్నిటినీ సమకూర్చి ఉంచాడు. మొట్టమొదటికి వీటన్నిటిని బట్టి దేవుని పట్ల మనకేముండాలంటే కృతజ్ఞత భావం మనకు ఉండాలి. కృతజ్ఞత కలిగి బ్రతకాలి. ఆయన గురించి తెలుసుకున్న కొంది పరిశుద్ధతలో మరింతగా సాగిపోవడానికి మనం ఏం చేయాలట? ప్రయత్నం చేయాలి. సహాయం దేవుని దగ్గర నుంచి కోరుకుంటూ ఉండాలి. దేవుని గురించి యథార్థంగా ఆరాధిస్తూ పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో దేవుని ఆరాధిస్తూ ఉండాలి. అదే సందర్భంలో దేవుని ఆజ్ఞలు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమిస్తుండాలి. దేవుడు చేసిన దేవుని గురించి చెప్పాలి. దేవుడు చేసే కార్యాల గురించి మనం మన పిల్లలకు కూడా చెప్పాలి.